బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ హ్యాస్టెడ్ థింగ్స్. అయితే ఈరోజు బ్లాగ్ వచ్చేసి యాజ్ థంబ్నెయిల్ చూస్తుంటే నేను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ తగ్గేదేలే చూసానమాట. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అదేంటి దీని గురించి ఏం చెప్తాను అనుకుంటున్నారు కాబట్టి నేను ఏం చెప్తానో ఈ వీడియోలో చూసేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటంటే చిన్నప్పటి నుంచి యాజ్ నాకు మూవీస్ అంటే నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి నాకు అల్లు అర్జున్ అంటే ఫేవరెట్ అనమాట. హీఈస్ మై ఫేవరెట్ యాక్టర్. సో అంత ఫేవరెట్ యాక్టర్ని ఫస్ట్ టైం మీట్ నేను ఎలా ఊహించుకున్నానంటే చిన్నప్పటి నుంచి లైక్ నేను ఫస్ట్ మీట్ అవుతే నేను ఖచ్చితంగా ఒక ఫోటో తీసుకోవాలి అండ్ ఆల్సో ఆయన సిగ్నేచర్ తీసుకోవాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు ఇది ఒకటి ఉండే అనమాట. సో ఖచ్చితంగా ఇలానే ఉండాలి నా ఫస్ట్ మీట్ అంటే. అవన్నీ మన ఊహలు అనమాట, అవన్నీ ఊహలు. సో రియాలిటీ ఈరోజు మాట్లాడుకున్నాం. అయితే రియాలిటీకి వచ్చేసరికి ఏంటంటే నేను అల్లు అర్జున్ని చూశాను గైస్. చూసి నేను ఇవన్నీ చేశానో లేదో ఇప్పుడు చెప్తాను అనమాట. నేను మస్తు ఎక్సైట్ అవుతున్నా కదా. ఓకే, ఇట్స్ ఓకే గైస్. అయితే యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్ నాకు తెలుసు అల్లు అర్జున్ వాళ్ళ ఇల్లు దుర్గం చెరువు దగ్గర ఉంటుంది అని చెప్పేసి. అయితే దుర్గం చెరువు దగ్గర ఉంటుంది అని చెప్పి నేను ఆడపోయి ఏం వెయిట్ చేయలేదు గైస్. నాకు ఒక వర్క్ ఉంటే నేను దుర్గం చెరువు వెళ్ళిన. సో వర్క్ అయిపోయి నేను ఇంటికి రిటర్న్ అవుతున్న టైంలో నేను అల్లు అర్జున్ని చూశాను గైస్. యా, ఐ సా హిమ్, ఐ సా పుష్పరాజ్. లే లే తగ్గేదే లే చూసానంటే. సో అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ కార్ ఎక్కుతున్నాడు అనమాట. ఎగ్జాక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఇలా నించొని కార్ ఎక్కుతుంటే నేను చూసిన అనమాట. సో కార్ ఎక్కేటప్పుడు నేను అల్లు అర్జున్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అల్లు అర్జున్ ఉంటారని చెప్పేసి బయట. సో అల్లు అర్జున్ బయట ఉన్నాడు, ఎందుకో తెలీదు మరి, మేబీ హీఈస్ గోయింగ్ టు సమ్వేర్ అనమాట. సో ఎక్కడికి వెళ్ళిండో కూడా నేను చూసిన యాక్చువల్గా. సో అయితే ఏంటంటే అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి ముందరనే కార్ ఎక్కుతుంటుంటే చూసాను అనమాట నేను. ఆయన కార్ ఎక్కుతున్నాడు. కార్ ఎక్కే టైం నాకు తెలీదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అనమాట. ఏంటంటే ఆయన ఇంట్లో నుంచి బయటికి వస్తున్నాడు, కార్ ఎక్కుతున్నాడు, కార్ బయట రెడీ చేస్తున్నారు, ఇద్దరు బాడీగార్డ్ ఉన్నాడు, ఒక సెక్యూరిటీ ఉండే అనమాట. సో నేను అనుకోలేదు అల్లు అర్జున్ వచ్చి ఎక్కుతాడని చెప్పేసి. చూస్తే అల్లు అర్జున్ ఉన్నాడు గాయస్. నేను ఇట్లే అన్నా, అల్లు అర్జున్ అల్లు అర్జున్ వా. సో ఏంటంటే అల్లు అర్జున్ కార్ ఎక్కుతున్నాడు అనమాట. ఎక్కడికో వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తుండో కూడా చూసినా చెప్తా. అయితే చూడగానే నేను ఇంకా షాక్లో ఉన్నా అనమాట. ఎందుకంటే మస్తు వైట్ ఉన్నాడు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అల్లు అర్జున్ అంత వైట్గా ఉంటాడని చెప్పేసి. ఎందుకంటే నేను నార్మల్ కలర్ అనుకున్నాను అనమాట, అంటే అందరి లెక్క నార్మల్ కలర్ అనుకున్నా కానీ మస్తు వైట్ ఉన్నాడు, ముట్టుకుంటే మార్చిపోయేలా ఉన్నాడు. మహేష్ బాబు ఉంటాడు కదా వైట్గా మూవీస్లలో, రియాలిటీగా అల్లు అర్జున్ అట్లా ఉన్నాడు అనమాట, మస్తు వైట్ ఉన్నాడు. చెప్తా, ఆయన అవుట్ఫిట్ ఏంటంటే బ్లాక్ హుడీ, బ్లాక్ జాగర్, సుర్మా బ్లాక్ కళ్ళకి. కార్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, రేంజ్ రోవర్ బ్లాక్ మ్యాట్ ఫినిషింగ్ అనమాట. కొత్త కార్ అనుకుంటా, మెరుస్తుంది అంత బ్లాక్ 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 టీమ్ అనమాట. సో అల్లు అర్జున్ కార్ ఎక్కినాక కూడా ఎక్కిండు అయిపోయింది కలిసిన చూసిన అన్నట్టు కాదు. ఏమైందంటే వాళ్ళ గల్లీ మొత్తం ఏం చేశాడంటే విండో ఓపెన్ చేసుకొనే ఉండే, ఆయన విండో క్లోజ్ చేయలేదు. ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు డ్రైవర్ పక్కన. సో విండో ఏం క్లోజ్ చేయలేదు. నేను ఏం చేశానంటే ఒక సెల్ఫీ ఇవ్వండి అని అడిగితే ఏమన్నాడు, ఎట్లా అన్నాడు వెనకాలకి వాళ్ళ బాడీ గార్డ్ ఓవర్ యాక్షన్స్ వాళ్ళు ఏంటంటే నో 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 అన్నాడు. అయితే అడగకండి, అట్లా ఫాలో అవ్వకండి అని అన్నాడు. సరే అని వదిలేసి అనమాట. అయితే పాపం నేను ఇంకా సెల్ఫీ అడిగేసరికి ఆయన విండో క్లోజ్ చేసుకున్నాడు గైస్. పాపం అనిపించింది, ఆయన ఫ్రీగా తిరుగుదాం అనుకున్నట్టుండు. అట్లా నేను అడిగేసరికి విండో వేసేసుకున్నాడు. ఇంకా విండో వేసుకుంటూ ఇక్కడ నేనున్న ఎగ్జాక్ట్ ఇక్కడ పక్కనే కారు విండో ఓపెన్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్
ఫ్యాన్స్ అండి, ఇలానే రియాక్ట్ అవుతాం. సో నేను కంటి రెప్ప కూడా కొట్టకుండా ఆయననే చూస్తున్నా, ఏంటి ఇంత తెల్లగా ఉన్నాడు ఏంది అని చెప్పి. నేను ఆయనని కలిసినప్పుడు నేను ఏమేమి చేయాలి అన్న లిస్ట్ ఉంది కదా, అవన్నీ ఎగిరిపోయినాయి. ఆ లిస్ట్ పక్కన పెడితే నేను కనీసము ఒక స్నాప్ కూడా తీసుకోలేదు, ఒక ఫోటో తీసుకోలేదు, అసలు ఏం చేయలేదు, వదిలేసిన. ఆయనని చూసుకుంటూ కూర్చున్నాను అనమాట నేను. సో అయితే ఏంటంటే ఒక 5 కిలోమీటర్స్ వరకు, ఎగ్జాక్ట్ 5 కిలోమీటర్స్ వరకు ఆయన నా పక్కనే వచ్చినాడు అనమాట. ఆయన వెహికల్ పక్కన ఉంది, నేను పక్కనే అనమాట. ఆయన కాకపోతే విండో వేసేసుకున్నాడు. అప్పటికి ఆయనకు అర్థమైపోయింది ఇది వదిలేటట్టు లేదని చెప్పి. కాకపోతే సీన్ ఏంటంటే నేను కూడా అదే రూట్లో పోవాలి, నేనేం ఆయనని ఫాలో అవ్వలేదు, కాకపోతే నేను కూడా అదే రూట్లో వెళ్ళాలి. అలా దొరికిందే ఛాన్స్ అని చెప్పి అల్లు అర్జున్ చూసుకుంటూ ఆయన కార్ చూసుకుంటూ వెళ్తున్నా. నేను ఆయన కార్ చూస్తున్నా, ఆయనను చూస్తున్నా, ఏంది నా అంత సింపుల్గా అంటే సిగ్నల్స్లో వెళ్తున్నాడు, సిగ్నల్ ఆగుతుంటే ఆయన ఆగుతున్నాడు, అట్లా అవన్నీ ఇంకా ఓకే. అయితే ఒక 5 కిలోమీటర్స్ తర్వాతకి ఒక హోటల్ వచ్చింది. ఆయన ఆ హోటల్కి వెళ్ళిపోతున్నారు, నాకు తెలిసి తాగడానికి వెళ్తున్నారు అనుకుంటా. ఐ మీన్ ఏదో పార్టీ కోసం వెళ్తున్నాడు అనుకుంటా. సో అలా అల్లు అర్జున్ అయితే లోపలికి వెళ్ళిపోయింది. యాజ్ అ ఫ్యాన్ నా ఎక్స్పీరియన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉండే. కాకపోతే నేను అనుకున్నంత నా డ్రీమ్స్ ఉండే కదా, నేను ఇలా చేయాలి అలా చేయాలి, అవన్నీ పోయాయన్నమాట. ఎందుకు ఫేవరెట్ అంటే చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అనమాట. డ్యాన్స్ అంటే నాకు బాగా ఇష్టం. నాకు వచ్చో రాదో పక్కన పెడితే నాకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. సో డ్యాన్స్ ఆడే హీరోస్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అల్లు అర్జున్, తర్వాతకి జూనియర్ ఎన్టీఆర్, తర్వాతకి రామ్ చరణ్, ఇంకా అట్లా లిస్ట్లో చాలామందే ఉంటారు. కాకపోతే నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు అంటే నేను డైరెక్ట్గా ఒక మూవీ చూసి అబ్బా ఏం ఆడుతున్నాడు రా బై అని అనిపించింది అల్లు అర్జున్ డ్యాన్స్ అనమాట ఒక మూవీలో. అలా నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఆయన ఫేస్ ఆయనది ఇవేం కాదు, ఆయన డ్యాన్స్ అంటే నాకు ఇష్టం. సో అందుకే నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. సో అలా నాకు అల్లు అర్జున్ ఫేవరెట్. అండ్ నా ఫేవరెట్ హీరోని నేను చూసా అనమాట. చూస్తా ఎగ్జైట్మెంట్ ఉంది, అన్నీ ఉంది. బట్ ఒక్క ఫోటో తీసుకుంటే ఒక మెమోరీ లాగా ఉండేది అని అనిపించింది. బట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీ అందరికీ చెప్తున్నా అనమాట. ఏంటంటే ఇలా మీకు ఇఫ్ ఇన్ కేస్ ఫేవరెట్ హీరో కనిపిస్తే అలా మీరు అలా షాక్లో ఉండిపోకుండా వీడియో తీయండి, వాళ్ళ ఫోటో అడగండి, ఫోటో తీసుకోండి. ఎందుకంటే నేను ఇంటికి రాగానే మా మమ్మీ ఫస్ట్ క్వశ్చన్, అయ్యో వీడియో తీయాల్సిండే కదా, నేను చూస్తుండే కదా అని అన్నది. నాకు కూడా అనిపించింది సెట్ ఐ డెంట్ డూ ఇట్. అంటే నాకు తెలుసు వీడియో ఫోటో తీయాలి అని చెప్పేసి. ఒకవేళ నేను ఆ వీడియో తీసి నేను ఒక షార్ట్లో పెట్టుంటే కూడా నేను వైరల్ అవుతుండే. కాకపోతే నేను ఎందుకు తీయలేదంటే నేను ఎగ్జైట్మెంట్లో ఉండే అనమాట. నాకు ఆయనను చూసిన ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండే అనమాట. సో నాకు అప్పుడు ఫోటో వీడియో గుర్తు రాలేదు, అందుకే నేను ఫోటో వీడియోస్ ఏం తీయలేదు. కాకపోతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీకు మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో చెప్పండి. నాకు అల్లు అర్జున్ ఒక్కడే ఫేవరెట్ అని చెప్పాను, బట్ నా ఫస్ట్ ఫేవరెట్ హీరో వచ్చేసి అల్లు అర్జున్. అందరు హీరోస్ ఇష్టం నాకు, అంటే అందరు ఇష్టం. ఏ మూవీ చూస్తే ఆ మూవీ హీరో ఇష్టం అనమాట. కాకపోతే ఎక్కువ అల్లు అర్జున్ ఇష్టం అనమాట. సో నేను అల్లు అర్జున్ అయితే చూసిన. సో మీ ఫేవరెట్ హీరో ఎవరో నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఎప్పుడు ఎలా మీట్ అయ్యారో అది కామెంట్ చేయండి. అండ్ ఫర్ దిస్ వీడియో గాయస్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.